ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఎస్ కిచెన్. ఇదండి ఈరోజు మీకు ఏం చూపించబోతున్నా అంటే చూడండి, ఇదేంటో చుక్కకూర. చుక్కకూర చట్నీ కాదండి, నేను ఎప్పుడు చట్నీలు చూపిస్తాను కానీ ఇది ఇప్పుడు చట్నీ కాదు. చుక్కకూర, మెంతికూర, చికెన్, ఇదండి కొత్తిమీర, మామూలు కారం, ఉప్పు, పసుపు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి. చుక్కకూర చికెన్ విత్ మెంతికూర ఎట్లా చేయాలో చూద్దాం రండి. ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు కాలిపోయింది. ఇదండి మెంతికూర ఒక గుప్పెడంత ఉంది చూడండి. అన్నింటిలో మెంతికూర వేసుకుంటారు అని అనుకుంటారు కదా. మెంతికూర ఈజ్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ అండి, ఎస్పెషలీ ఫర్ షుగర్ వాళ్ళకి. ఉట్టి మెంతికూర, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసుకొని కూడా ఇట్లా కర్రీలాగా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. కొంచెం శనగపప్పుతోటి, అది మళ్ళీ నెక్స్ట్ టైం చూపిస్తాను. షుగర్ వాళ్ళకి ఇట్లా తిన్నా కూడా చాలా మంచిదండి. వీటిని రోజు మేమైతే మా కసూరి మేతి కూడా చేసుకొని పెట్టుకుంటాము. ఇది కొంచెము ఇట్లా వేగనివ్వాలి. వేగిన తర్వాత కారం, ఉప్పు, పసుపు అన్నీ వేసేసుకోవాలి. చికెన్లోనే అన్నీ ఉడికేసుకోవాలి. ఇదొకటి మెంతకూర కూడా వేగిపోయింది కదా, బాగా సువాసన వస్తుందండి. తాలింపులోనే వేసుకోవాలి ఎప్పుడైనా. మెంతికూర ఫ్రై అయ్యి మంచిగా తాలింపు వస్తుంది. ఒక 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి వేసాము. ఇది కూడా రా స్మెల్ పోయే వరకు, పచ్చివాసన పోయే వరకు వేసుకోవాలి. పసుపు వేద్దాం ఇందులోనే. పచ్చిమిరపకాయలు ఒక 7-8 వేసినానండి. చుక్కకూర వేస్తున్నాం కదా అందుకోసమని 1/2 స్పూన్ పసుపు వేసాను. ఇది కూడా చక్కగా వేగిపోయిన తర్వాత ఇందులోనే కారము, ఉప్పు అన్నీ ఒకటేసారి వేసుకోవాలండి. మామూలుగా అయితే అందరు కొంతమంది ఉడికిన తర్వాత అట్లా వేస్తారు కదా, నేను ఎప్పుడు అట్లా వేయనండి. ఎందుకంటే కారం, ఉప్పు, అన్ని మసాలా చక్కగా పడుతుంది. దీనికి మసాలా, గరం మసాలా అట్లా అంతా వేసుకోకూడదు. గోంగూర చికెన్లో కానీ గోంగూర మటన్లో కానీ నేను గరం మసాలా వేయనండి. మీకు కావాలంటే వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు మటన్ వేద్దాము. ఇప్పుడు సార్ని మటన్ అన్నా కదా, చికెన్. ఇది 1/4 కిలో అంతా ఉంది. ఇది దీంట్లోనే కారము 4 స్పూన్స్ వేస్తున్నాను. దీంట్లోనే మా దాంట్లో ధనియాల పొడి ఉంటుంది, జీలకర్ర, ఆవాలు, మెంతులు అన్నీ ఉంటాయండి. మసాలా కారం ఉన్న ఛానల్లో చూడండి ఉంటుంది, కూర కారం అని, చాలా బాగుంటుంది. ఒక 4 స్పూన్స్ వేసాను. ఎందుకంటే అది పులుపు ఉంటుంది కదా చుక్కకూర, అందుకోసమని ఎక్కువ వేసుకోవాలి. కొంచెం మేము మామూలుగా కూడా కొంచెం కారం ఎక్కువ తింటామండి. ఇందులోనే ఉప్పు, ఇదండి రాళ్ళు ఉప్పు వేస్తున్నాను. కొంచెం వేసుకోండి, ఎక్కువ వేసుకోకండి. మళ్ళీ తర్వాత అవసరమైతే వేసుకోవాలి. ఇది బాగా నూనెలో ఫ్రై కావాలి. ఎప్పుడైనా సరే చికెన్ కానీ మటన్ కానీ అప్పుడే వాటర్ వేసుకోవద్దు. ఇది మగ్గి మంచిగా ఆయిల్ పైకి తేలుతుంది. అప్పుడు ఒక 2 టమాటోస్ వేసుకోవాలి. టమాటోస్ మగ్గిన తర్వాత చుక్కకూర వేసుకోవాలి. అంతేనండి. ఇది బాగా మగ్గనిద్దాం. కొత్తిమీర మామూలుగా లాస్ట్లో వేస్తారు కదండి, అట్లా వేసుకోవద్దు. మనం ఎప్పుడైనా సరే కొత్తిమీర, మెంతికూర ఏవైనా సరే ఇప్పుడు తాలింపులోనే వేసుకోవాలి. దీని ఫ్లేవర్స్ అన్నీ వస్తాయి. లాస్ట్లో వేస్తే ఓన్లీ గార్నిష్ అది. ఇప్పుడు మనం ఇలా వేసుకుంటే చాలా కర్రీకి అంతా చక్కగా పడుతుంది అన్నమాట. ఇట్లా వేసుకోవాలి. ఇప్పుడు కర్రీ బాగా మగ్గాలి, ఆయిల్లో బాగా ఫ్రై కావాలి. అప్పుడు టమాటోస్ వేసుకుందాం 2. తర్వాత అది కూడా మగ్గితే చుక్కకూర వేసుకోవాలండి. ఇదండి చక్కగా నూనెలో ఇట్లా నూనె పైకి వచ్చేసింది కదా, బాగా కుక్ అయింది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనము టమాటో వేసుకోవాలి. అంటే ఒక టేస్ట్ ఎన్హాన్స్ చేయడానికి కోసమని కొంచెం టమాటో వేస్తామండి. ఒక 2 టమాటాస్ ఈ మధ్యలో వేస్తాను చూడండి.
ఇదండి ఇవి కూడా మ్యాష్ కావాలి. అట్లే చాలామంది ముక్కలు ముక్కలుగా అట్లా పెట్టుకుంటారు కదా కర్రీస్లో. ఇట్లా మనం మ్యాష్ లెక్క చేస్తే ఏమవుతుందంటే కర్రీ గ్రేవీ వస్తుంది అనమాట. అది ఇది కొంచెం బాగా నూనెలో బాయిల్ అయినాక అప్పుడు మనము చుక్క కూర వేసుకుందాము. ఇదండి చక్కగా మగ్గిపోయింది కదా. ఇదంతా ఇలా కలుపుకుందాం ఒకసారి. అట్లా మధ్యలో వేసుకుంటే ఏమవుతుందంటే చక్కగా ఉడుకుతుంది, గుజ్జులాగా వస్తుంది అనమాట. మనం అక్కడిక్కడ అంతా ఇట్లా వేసేసాం అనుకోండి, అంతా పొక్కలు పొక్కలు ఉంటుంది అంతా. అట్లా కాకుండా చూడండి ఎంత గ్రేవీగా అయితే చక్కగా వచ్చింది. అట్లా వేస్తే మీరు కూడా చిన్న టిప్ అనుకోండి, ఇట్లా మధ్యలో వేస్తే. ఏ వెజిటేబుల్స్ చేసుకున్నా కూడా ఇట్లా టమాటోస్ని మధ్యలో పెట్టుకొని ఇట్లా గుజ్జులాగా చేసుకొని కర్రీ చాలా టేస్ట్. ఇప్పుడు ఇదండి చుక్క కూర ఇలాగ వేసుకోవాలి. ఉడకబెట్టే అవసరం లేదండి. మన గోంగూర ఉడకబెట్టినట్టు అవసరం లేదు, ఎందుకంటే ఇది ఏకదమ్ ఉడికిపోతుంది, మెత్తగా ఉంటుంది కదా ఆకు. ఇది కూడా మగ్గినాక అప్పుడు వాటర్ పోసుకోవాలి. ఇంకా చక్కగా ఉడుకుతుంది అనమాట ఆకు, టమాటో అన్నీ. మీకు ఇష్టమైతే గరం మసాలా వేసుకోండి, మేమైతే వేసుకోము. ఆకుకూర చికెన్లో గోంగూరలో అట్లా వేయను. ఒకవేళ మీకు అంత కావాలంటే గరం మసాలా ఏదైనా సరే, షాప్లో నుంచి తెచ్చింది ఎవరెస్ట్ అయినా చికెన్ మసాలా అవన్నీ ఉంటాయి కదా. ఇదండి ఇది మగ్గాలి బాగా, ఆకు కూడా చక్కగా మగ్గాలి. మగ్గిన తర్వాత అప్పుడు వాటర్ పోసుకోవాలి. ఆల్మోస్ట్ హాఫ్ కుక్ అయింది చూడండి, కుక్ అయిపోయింది చూడండి. ఇదండి కుక్ అయిపోయింది, చక్కగా ఉడికిపోయింది చూడండి, ఉడికేసింది మంచిగా కదా. ఇంకొంచెం మగ్గితే చక్కగా అవుతుంది. ఇదండి చుక్క కూర చక్కగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు మీకు ఏమైనా కారం ఉప్పు ఏమైనా తగ్గింది అనుకుంటే, ఒకవేళ నాకు తెలిసి మా కర్రీస్లో అంతా సరిపోతుందండి. సరిపోయింది. ఉప్పు తగ్గితే ఇందాక కొంచెం వేసా. ఇప్పుడు వాటర్ వేసుకుందామండి కొంచెము. ఇదండి అంటే అది చక్కగా మగ్గాలి కదా. ఇదండి మగ్గిన తర్వాత చూపిస్తాను చూడండి. ఇది మగ్గి ఆయిల్ పైకి తేలుతుంది కదా, అప్పుడు ఇంకా కూర అయిపోయినట్టు. ఇదండి చక్కగా ఉడికిపోయింది కదా. అలా ఫైనలీ కొత్తిమీరతో గార్నిష్ చేద్దాం. అంతేనండి, చుక్క కూర చికెన్ రెడీ టు సర్వ్. వెరీ టేస్టీ అండ్ యమ్మీ, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.